మీ పేరమ్మా? భవాని. నేను వరంగల్ నుంచి వచ్చాను. నేను గురుకుల అభ్యర్థిని. నేను 1:2 మెరిట్ లిస్టులో ఉన్న అభ్యర్థిని. గత ప్రభుత్వము 2023 సంవత్సరంలో ఆగస్టులో ఈ గురుకుల బోర్డు ద్వారా ట్రిబు బోర్డు ద్వారా మాకు నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో మేము మెరిట్ లిస్టులో ఉన్నాము. ఈ గత ఫిబ్రవరి నెల నుండి రిజల్ట్ రావడం స్టార్ట్ అయింది. మాకు 9,210 పోస్టులకు గాను కనీసం 5,000 పోస్టులు కూడా ఇంతవరకు ఫిల్ చేయలేదు. మా పోస్టులు మాకు 9,200 పోస్టులు వితౌట్ బ్యాక్ లాగా ఉండి అలాగే డిసెండింగ్ ఆర్డర్లో మాకు అమలు చేయండి. ఆ డిసెండింగ్ ఆర్డర్లో ఆర్డర్ ఇవ్వడం ద్వారా ఒక వ్యక్తి ఒక అనేక రకాల 4 జాబులలో డిఏలు జేఏలు అలాగే పీజీటీ టీజీటీ అన్నిట్లలో మెరిట్ సాధిస్తుంది. ఎందుకంటే కామన్ పేపర్ పెట్టడం ద్వారా డిఎల్కు కామన్ పేపర్, జేఎల్ కామన్ పేపర్, పీజీటీ కామన్ పేపర్ ఇట్లా కామన్ పేపర్ పెట్టడం ద్వారా ఒక వ్యక్తి ఒక దాంట్లో సాధించినటువంటి మెరిట్ ప్రకారం అన్ని జాబులు కొట్టడానికి అవకాశం ఉన్నాయి. ఇట్లా మేము నిరుద్యోగులం అంతా కూడా ఒక 4,000 మంది నిరుద్యోగులము అవకాశాన్ని కోల్పోయాము. ఎందుకంటే గత 10 ఏళ్ళుగా ఒక నోటిఫికేషన్ కూడా లేదు. 2018 నుండి నోటిఫికేషన్ లేకుండా 2023 వరకు కూడా మేము చదువుకొని మా కష్టం తెలంగాణ ప్రభుత్వం ఇంకా మారుతుంది మాకు జాబ్లు వస్తే నిరుద్యోగులమని 1000 కళ్ళతో వేచి చూసినందుకు ఆ రేవంత్ అన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఇకనైనా మార్పుతోటి మాకు ఉద్యోగాలు కల్పిస్తుందని ఉద్యోగ భద్రత ఇస్తుందని మేము ఓట్లేసి గెలిపించుకున్నాం. ఇట్లాంటి సాధించుకున్న తెలంగాణ ప్రభుత్వంలో మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు ఇంత అన్యాయం జరుగుతుందని మేము ఊహించలేదు. మాకు మెరిట్ లిస్ట్ పెట్టించి మాకు సెకండ్ మెరిట్ లిస్టు అలాగే మాకు రిలింగ్వేషన్ ఆప్షన్ ఇచ్చి మరి అభ్యర్థి ఒక జాబ్ తోటి అతను ఏ జాబ్ కోరుకుంటే ఆ జాబ్కు తీసుకెళ్ళి అలాగే మిగతా రిలీజ్మెంట్ ఆప్షన్ ద్వారా ఇంకొక వ్యక్తికి అభ్యర్థికి ఇస్తే మేము సంతోషపడి మా జీవితాలు మా కుటుంబాలు కూడా బాగుపడతాయి. ఈ సాధించుకున్న తెలంగాణలో తెలంగాణ బిడ్డనై నేను ఒక ఉద్యోగాన్ని సాధించి అలాగే ప్రజా సేవగానే మేము ఉంటామని అలాగే ఇదే సీఎం గారు స్పందించాలి. అలాగే ట్రిబు బోర్డు కూడా నిరంకుశంగా ప్రవర్తిస్తుంది. ఒక జీవో లేదు మాకు. మేము రిలిక్వెన్స్మెంట్ ఆప్షన్ కోసం అడిగితే సీఎం నుండి మీరు తెచ్చుకోండి, ప్రభుత్వం నుంచి ఒక జీవో తెచ్చుకోండి అని చెప్తుంది. సీఎం సార్ మీరు స్పందించి వెంటనే మాకు ఒక జీవో మాకు రిలింగ్వేష్మెంట్ ఆప్షన్ కోసం మెరిట్ లిస్ట్ కోసం ఆప్షన్ ఇవ్వండి, అలాగే డిసెండింగ్ ఆర్డర్లో ఫిల్ చేయండి అని మీదే ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. అంటే ఇప్పుడు మిగిలిపోయిన పోస్టులకు మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇస్తారన్నట్టు. మిగిలిపోయిన పోస్టులకు మాకు నోటిఫికేషన్ ఇస్తామంటే కాదు సార్. ఎందుకంటే మేము ఇన్ని సంవత్సరాలుగా గత 10 సంవత్సరాలుగా మేము ఆ అభ్యర్థులం అంతా కూడా ఒక పరీక్ష కోసం రాస్తున్నాం. ఎందుకంటే ఒక అభ్యర్థికి ఇప్పుడు 4 ఉద్యోగాలు వచ్చినా కూడా అతను జాయిన్ కాలేడు. ఒకటే పోస్టుకు అతను జాయిన్ అవుతాడు. 4 పోస్టులు మిగిలిపోతాయి, 3 పోస్టులు మిగిలిపోతాయి. మాకు ఉన్న 9,210 జాబ్లకి నోటిఫికేషన్ ఫిల్ చేస్తే చాలు. మేము కొత్త పోస్టులు అడగట్లేదు. అలాగే బ్యాక్లాగ్ పడకుండా మాకు ఫిల్ చేస్తే సరిపోతుంది. అదే మేము కోరుకుంటున్నాం. సీఎం సార్ మీరు తక్షణ స్పందించి ఒక జీవోని రిలీజ్ చేసి మాకు ట్రిబు బోర్డుకి ఇస్తే మాకు అమలు చేస్తే మేము ప్రతి నిరుద్యోగి మీకు రుణపడి ఉంటాం.